స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా నన్ను ప్రతి విలేజ్లో నన్ను పరిచయం చేయడము చెప్పడము జగనన్న మనిషి అని అందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరూ కూడా నా పాదాభివందనము. అలాగే నిన్న మేనిఫెస్టో వచ్చింది. మన జగనన్న ఇప్పుడు కానీ చేయగలిగిందే చెప్తారు. నాటకాలు పుట్టకాలు జగనన్న ఉండవు, వేరే మాట ఉండదు. మడమ తిప్పడు, ముందుకు అడుగు వేశాడంటే చెప్పింది చేస్తాడంతే, చెయ్యలేని చెప్పడు. వాళ్ళలాగా ఎన్నో చెప్తాడు చంద్రబాబు నాయుడు కల్లబల్లి మాటలు. ఏది చేసే వ్యక్తిగా చేసుంటే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు చేయొచ్చు కదమ్మా, అప్పుడు చేయండి. ఆయన ఇప్పుడు ఏం చేసేది ఇంకొచ్చి. కాబట్టి ఆయన ఎవరు నమ్మరు తెలిసిందే. అప్పుడేదో పసుపు కుంకుమన్నారు, ఆ పసుపు కుంకుమ ఆయనకే పూజేసి మీరు పంపించేశారు మహిళలందరూ. ఖచ్చితంగా మన జగనన్న అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మళ్ళీ కూడా వాటిని బడ్జెట్ డబుల్ చేశారు. ఇప్పుడు చెప్పినట్టు చేతులు కూడా 18 నుంచి 36 దాకా చేశారు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అవన్నీ చేశారు. నేను చేయగలిగిందే చెప్తాను. ప్రతి ఇంట్లో కూడా నా సంక్షేమ పథకం చేరుంటేనే నాకు ఓటేయండి అని అంత ధైర్యంగా చెప్పే ధైర్యం రెడ్డి గారు చేసిన పథకాలు, వారి బిడ్డ ఆ సింహం బిడ్డ మన జగనన్న చేసిన కార్యక్రమాలు తప్పిస్తే, సంక్షేమ కార్యక్రమాలు తప్పిస్తే వేరొక ముఖ్యమంత్రి ఇలాగ దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మళ్ళీ జగనన్న గెలిపించుకుంటారని నాకు నమ్మకం ఉంది. అలాగే నన్ను ఇక్కడికి పంపించిన మా పెద్దాన్ని రెడ్డి గారికి, విజయనన్నకి నా ప్రత్యేక నమస్కారాలు. నా మీద నమ్మకం ఉంచి ఖచ్చితంగా నువ్వు డెవలప్ చేస్తావు అని నాకు చెప్పి నాయకులంతా కూడా మన వాళ్ళే నిన్ను ముందుకు తీసుకెళ్తారని వాళ్ళందరికీ కూడా చెప్పి రాజేష్ మంచివాడని నాయకులందరూ కూడా నన్ను ఇక్కడ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అడిగింది మన గోవిందరావు గారికి, రమణాకి, వారికి సహకరించిన కార్యకర్తలకి అందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా జగనన్న సైన్యం, జగనన్న సోదరిమణులు, సోదరులు, వాళ్ళ తల్లులు, జగనన్నకి అందరికీ కూడా నా పాదాభివందనలు. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అది మా గొప్ప కాదు. జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలు మిమ్మల్ని ఇక్కడికి రప్పించారు. మేమెవరో కొత్తగా వచ్చిన వాళ్ళమైనా మేనిఫెస్టోలో తూచా తప్పకుండా 99% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. చెప్పిన మాట తప్పకుండా మీ ఇంటి ముందుకు ఏమైనా రోజు మేనిఫెస్టో ఎత్తుకొచ్చామో అవన్నీ నెరవేర్చినారు. కాబట్టి ఈరోజు మళ్ళా జగనన్న గెలిపించుకుంటే మన పేదోళ్ళంతా కలకల్లాడతాము. చెప్పిన మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రి అయితే మన పేదోడంతా బతుకులంతా బాగుపడతాయని, మళ్ళా ఈ ఎండ అనక వాననక ఎండ ఎటువంటి ఎండ 146 డిగ్రీల ఎండలో కూడా మన రాజేష్ అన్న ఈ కాన్సెన్సీకి ఒక మంచి వ్యక్తి. పిటిసి గారికి, అదే బాలాజీ గారికి, మస్తానకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముందున్న మహిళమ్మ తల్లులకి అందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ 5 సంవత్సరాల ముందు వచ్చింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చాం. 5 సంవత్సరాల ముందు మన ఎమ్మెల్యే అభ్యర్థి నోకతోటి రాజేష్ అన్న గారికి చెప్పి మన భక్తులు మన అన్నవాళ్ళందరూ చెప్పారు బాగా. ఈ విధంగా నిన్నే కొత్త మేనిఫెస్టో పెంచేశాడు. అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచడం జరిగింది. అలాగే ఆసరా పెంచారు, చేయూత, ఇవన్నీ కూడా మనకు తెలిసేటివే. ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు రాజేష్ అన్న చాలా మంచి వ్యక్తి అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మన నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే అవుతాడు ఆయన. మేము కొన్ని రోజులుగా ఆయనతో ప్రయాణం చేస్తున్నాము. కొత్త వ్యక్తి ఎక్కడున్నాడు ఏమనేసి చాలామంది మన సర్వేలో కూడా చాలా డిస్కషన్ జరిగింది. నాకు తెలిసినంత వరకు మన 175 నియోజకవర్గాల్లో చాలా అదృష్టమైన నియోజకవర్గం సర్వేలు నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే కొన్ని రోజులుగా అంతా నేను ప్రయాణం చేస్తాను. ఆయన ఓపిక, ఆయన డెడికేషను నిజంగానే చాలా కమిట్మెంట్ కానీ ఎట్లుందంటే చాలా మనస్ఫూర్తిగా ఉంది. ఇంకోటి ఏంటంటే అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ గారి ఆయన ఎంపిక చేసి సర్టిఫికేట్ పంపించాడు అన్నమాట అన్నని. కాబట్టి మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తరఫున కూడా మనకు నిధులు కానీ ఇవన్నీ కూడా మంత్రి ద్వారా చాలా యాక్సెస్ ఉంది. కాబట్టి మంత్రి ద్వారా మనకు తీసుకుని సర్టిఫికేట్ బాగా అభివృద్ధి చేస్తాడు. ఖచ్చితంగా మంచి ఎమ్మెల్యే అవుతాడని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను.